సింగనార్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈరోజు బుడమేరు బాధితులతో కూడా ఆటలాడుకునే ప్రభుత్వాలు. మా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం మేము, బొండ ఉమేశ్వర గారిని. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ జనాలకి భయం పోగొడతల ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. బుడమేరు విజయవాడ నగరం మొత్తాన్ని వణికించింది. మీరు ఏ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇందులో అప్పుడు వర్షం వస్తుందంటే విజయవాడ ప్రాంతంలోని సింగనగర్ అనేటువంటి లోతట్టు ప్రాంతాలంతా ప్రజలు కూడా భయంగా అయితే ఉంటారు. ఎందుకంటే గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఉదయాన్నే బుడమేరు ఏదైతే ప్రవహించి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పూర్తిగా ముంచేయడం జరిగింది. మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందని అయితే భయంగా ఉన్నారు. అసలు గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన వచ్చినటువంటి బుడమేరు మరలా దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించిందనే దానిపై కూడా ఈ రోజున బుడమేరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే సింగనగర్ ఈ లోతట్టు ప్రాంతాలతో ఉన్న వారి అభిప్రాయం తెలుసుకుందాం. అసలు ఈ బుడమేరు వల్ల ఎలాంటి నష్టమే వాటిల్లింది, మళ్ళీ వరద వస్తే ఎలాంటి విపత్తు ఎదుర్కొనే పరిస్థితి అనేది వారి మాటలు విన్నాం. నా పేరు చింతల శ్రీనివాస్ అండి. నేను సింగనార్ ప్రాంతంలో శాంతినగర్లో నివాసం ఉంటాను. వరదలు వచ్చిన టైంలో సంవత్సరం అయ్యి ఉంటుంది. వరదలు వచ్చి సంవత్సరం పూర్తయినా సరే చిన్నపాటి వర్షం పడినప్పుడు సింగనార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలందరూ ఆందోళన పడాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. ఉదాహరణకు ఒక 5 రోజుల కింద వర్షాలు పడినాయి. 2 రోజులు వర్షాలు పూర్తిగా పడేసరికి ఇక్కడ బుడమేరు మళ్ళీ వస్తుందని ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సింగనార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎప్పుడు వర్షం పడినా సరే భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరం గడుస్తున్నా సరే మరి టీడీపీ ప్రభుత్వం మేము చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం అంటున్నారు. చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు భయపడే పరిస్థితి వస్తుంది? ఎందుకు ప్రజలు ఆందోళన పడుతుంటే మీరు పట్టించుకోవట్లేదు? బుడమేరు రాదు అని అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఏం చేశారు? ఏదైనా ఒక మాట ఏం చెప్పగలరా? లేదు. వరదలు వచ్చిన నష్టం కనీసం ఒక్కొక్క కుటుంబంలో 2 లక్షల నుంచి 10 లక్షల పైనే ఆస్తి నష్టం జరిగింది. ఏమిచ్చారు? 25,000 ఇచ్చి కొంతమందికి అసలు నిరుత్సాహం ఏమీ లేదు. కిందన గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 అన్నారు, పైన ఉన్న వాళ్ళు 10,000 అన్నారు. నష్టం జరిగింది. 15 రోజులు తిండి తిప్పలు లేకుండా అంధకారంలో ఉన్నవాళ్ళు తెలిసింది ఆ కష్టం అంటే ఏంటో. ఆ సంపాదించుకున్న ఆస్తిలో మొత్తం కొట్టుకుపోయినా సరే మీరు ఇచ్చేది ఏదో మేము ఇచ్చాము, చాలా చేసాము అనడం మటుకు అది భావ్యం కాదు. సంవత్సరం అయింది. సంవత్సరం గడుస్తున్నా సరే ప్రభుత్వం నుంచి సరైన స్పందన అనేది లేదనేది సింగనార్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈరోజు ఆందోళనలతో నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా వర్షం పడుతుందంటే చాలా భయాందోళనకు గురవలసిన వస్తుంది. ఇప్పటికైనా అక్కడ ఎలుగులేరులో ఉన్న అక్కడ శాశ్వతమైన పరిష్కారం మార్గం అక్కడ వాటర్ సింగనార్ ప్రాంతానికి రాకుండా చూపిస్తారని ఆశిస్తున్నాం. అది కానీ జరగని పక్షంలో మా బోటి వాళ్ళందరూ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తుంది. కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అలా చేస్తే క్రిమినల్ కేసు పెడతామని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. మీరు ఏ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇందులో అప్పుడు జరిగింది నష్టం ఎలా జరిగిందో మీకు తెలుసు. ఆ నష్టం ఒక పక్క జరగకుండా చూసుకోవడం కోసం సింగనార్ ప్రాంతాన్ని ముంచారు. అంటే అక్కడ రిటర్నింగ్ వాళ్ళు మీరు దగ్గరుండి కట్టించారు. ఎంతవరకు కట్టించుంటారు? మా అంటే ఒక 50 మీటర్లు, ఒక 100 మీటర్ల లోపు కట్టించుంటారు. మిగతాదంతా అలాగే ఉందా? మిగతా దానికి ఫౌండేషన్ అయ్యారా? మిగతాదంతా ఏమాత్రం మళ్ళీ ఏదైనా వరదలు వస్తే బెజ్జం పడదని గ్యారంటీ ఉందా? అంటే మీరు చిన్న మొక్క చూపించి మొత్తం చేశానన్నది భావ్యం కాదు. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారంటే ఎవరి మీద పెడతారు? ప్రజలు కాదా? నివసిస్తున్నది జనాభా కాదా? 2 లక్షల మంది ఉన్న సింగనార్ ప్రాంతంలో మీరు ప్రజలకు ఇస్తున్న గ్యారంటీ ఏంటి? ఎంతమంది మీద పెడతారు కేసులు? అంటే ఉద్యమాన్ని మీరే తీవ్రతరం చేసుకునే స్థితి మీరు తెచ్చుకుంటే ఇక మేము చేసేదేం లేదు. ఉద్యమం తీవ్రతరం చేయడానికి సిద్ధపడతాం. నా పేరు బి సచిబాబు, విజయవాడ సిపిఎం ఫ్లోర్ లీడర్ని, 50 డివిజన్ కార్పొరేటర్ని. విజయవాడ నగరానికి ఒక దుర్దినం, చీకటి రోజు సెప్టెంబర్ 1, 2024 ప్రపంచం అంతా కరోనాతో ఉలిక్కిపడి ఆందోళన పడితే, ప్రాణభీతితో పరుగులు పెడితే ఈరోజు బుడమేరు విజయవాడ నగరం మొత్తాన్ని వణికించింది, పరుగులు పెట్టించింది, ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళింది. ఈ నివారణ చర్యలు చేపట్టడంలో అనేక ప్రభుత్వాలు, పాలకుల యొక్క వైఫల్యం ఈరోజు విజయవాడకు శాపంగా మారింది. బుడమేరు నివారణ చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఇది మనకి ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటరీ కెనాల్ నుంచి మనం చూస్తే బుడమేరు ఆధునీకరణ పనులు అనేది పూర్తిగా గాలికి వదిలేసే ప్రభుత్వాలు. అంటే
కేవలం అమరావతి అనే మాట చెప్తారు, లేదంటే హైటెక్ సిటీ అనే పేరు చెప్తారు. మరోవైపు 3 రాజధానులు ముచ్చటలు చెప్పారు తప్ప ఇటువంటి ముఖ్యమైనటువంటి నగరాల ముంపుకు గురవుతున్నటువంటి ఈ బుడమేరు ఛానల్ని కానీ మాత్రం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి జరగట్లేదు. ఎంత నష్టం జరిగినా విజయవాడ మొత్తం ములిగిన పాలకులకి ఏమాత్రం స్పందన కనబడడం లేదు. 15,000 కోట్లు నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ నష్టానికి సంబంధించినట్టు అంచనాలు మేము పంపించామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏడాది అవుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు విడుదల చేశారు, ఏం పనులు చేపట్టారు, మరి ముంపు నివారణకు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణం టెండర్లు పిలిచారా, అంచనాలు ఏంటి, ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంతవరకు సమాధానం లేదు. రేపు 1వ తారీఖు లోపైనా కానీ ముఖ్యమంత్రి గారి నోటంట ఆ మాట వస్తుందని ఎదురు చూస్తున్నాం. మరోవైపు ఉన్నటువంటి ఆ బుడమేరు కాలువకు సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమం ఎప్పటికప్పుడు దాంట్లో ఉన్నటువంటి పూడికి తీసే కార్యక్రమాలు జరగడం లేదు. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, బుడమేరు మొత్తం కాలువ అంతా కూడా షిల్టు పెరిగిపోయి ఉంది. అంటే చిన్నపాటి వర్షం వస్తే చాలు మరలా ఈ ముంపంతా ఈ సింగనగర్ ప్రాంతం కానీ, అటు వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం కానీ, పశ్చిమ నగరంలో 1 టౌన్ ప్రాంతంలో కానీ ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ముంపు నివారణ చర్యల్ని అటు కొల్లేరు నుంచి మరి సముద్ర తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ బుడమేరు కెనాల్ని విస్తరించాలి, ఆధునీకరించాలి, సమగ్రంగా అభివృద్ధి చేయాలి, రెగ్యులర్ మెయింటెనెన్స్కి మరి నిధులు కేటాయించాలి. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఈ బుడమేరు ఆధునీకరణ పనుల వల్ల అవకాశం కలిగిద్ది. అందువల్ల ఇది జాతీయ విపత్తులుగా ప్రకటించి మరలా చర్యలు తీసుకోకపోవడం అనేది విజయవాడ ప్రజల్ని వంచడం అవుతుంది, విజయవాడ ప్రజల యొక్క జీవితాలని గాలికి వదిలేయడం అవుతుంది. కాబట్టి విజయవాడ అభివృద్ధి అంటే బుడమేరు ఆధునీకరణ పనులు చేయడం ద్వారా విజయవాడ నగర ప్రజల్ని అభివృద్ధి చేయడం, రక్షించడం, వారిని మరి మనశ్శాంతితో నిద్రపోయే విధంగా అవకాశం కల్పించడం, అటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బుడమేరు బాధితుల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్లో జరగబోతున్న విజయవాడ కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద మేము ప్రతిపాదనలు పెట్టి చర్చలు జరిపి తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి పంపించేదానికి సిపిఎం పక్షంగా మేము కూడా కృషి చేస్తాం. ఈ బుడమేరు ముంపు జరిగిన తర్వాత నష్టాలు చాలా ఊహించిన నష్టాలు ఇవి. అటు పేదల కాడి నుంచి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్ళందరూ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. నష్టపరిహారాలు చెల్లించే విషయంలో కూడా ప్రభుత్వం చాలా దగా మోసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సగం మందికి కూడా ఈ నష్టపరిహారాలు చెల్లించకుండా మరి మొండి చేయి చూపించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వాలు. అంటే బుడమేరు బాధితులతో కూడా ఆటలాడుకునే ప్రభుత్వాలు మాయని వీళ్ళు చేతల్లో కూడా చూపించినటువంటి పరిస్థితి. అందువల్ల ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఏ క్షణం వర్షం ఎంత తీవ్రంగా వస్తుంది, ఎక్కడ కురుస్తుంది, ఎన్ని మరి వర్షపాతం నమోదవుతుందనేది వాతావరణ శాఖ కూడా అంచనాలు అందని ఈ మారుతున్న పరిస్థితుల్లో ఈ బుడమేరు ఆధునీకరణ పనులని యుద్ధ ప్రాతిపదికన చేపట్టే విధంగా సెప్టెంబర్ 1వ తేదీలోపు ప్రభుత్వం తన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అంబోజు శ్రీనివాసరావు, పాయికాపురం. సుమారు సంవత్సరం క్రితం సెప్టెంబర్ 1, 2024 సంవత్సరం సెప్టెంబర్ రోజున మేము ఆ 1వ తారీఖు రోజున ఎంత ఇబ్బంది పడ్డామంటే బుడమేరు వరద ముప్పుకు గురయ్యి మేము ఎంతోమంది కొన్ని వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి, కొంతమంది మరణాలు కూడా రుచి చూసాము. అయితే నా సొంతంగా అయితే నా కారు ఒకటి మునిగిపోయింది, ఇంట్లో వస్తువులు మొత్తం పోయాయి, చాలా సమస్యలు ఇరుక్కున్నాము. కనుక మా కారు, బైకు అన్నిటి పడ్డాయి. నా కారుకు డబ్బు రాలేదు, బైకు డబ్బు రాలేదు, ఇంట్లో ఫర్నిచర్స్ రాలేదు, ఏం రాలేదు. అయినప్పటికీ కూడా మేము ఎంతో సహించుకుంటూ గవర్నమెంట్ చుట్టూ తిరిగాము. మాకు ఎవరికంటే మా పక్కన వాళ్ళకి 2-3 ఇళ్ళు 2-3 పడ్డాయి, పైన వాళ్ళకి కింద వాళ్ళు పడ్డాయి. ఎందుకంటే హౌస్ మ్యాపింగ్ అవ్వలేదు అన్నారు. మేము ఎంతో తిరిగాము. మా అమ్మాయికి పడ్డది కానీ నాకు పడలేదు. మరి ఏంటి అంటే హౌస్ మ్యాపింగ్ అవ్వలేదు అన్నారు. ఎంతో ఇబ్బందులు పడ్డాం. కనుక మా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం మేము, బొండా ఉమేశ్వర గారిని, అయ్యా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. ఈ బుడమేరు రెగ్యులేటరేషన్ 10,000 కోట్లు మీరు రిలీజ్ చేసేసి శాశ్వత పరిష్కారం చేయించండి. శాశ్వత పరిష్కారం బుడమేరు మళ్ళీ రిపీట్ అవ్వకుండా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మేము అర్జిస్తూ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. బుడమేరు గురించి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తే కేసులు పెడతారు. కేసులు పెట్టినా కూడా ఏమవుద్దండి, కేసులు పెడితే ఏమవుద్ది? వాస్తవమే అడుగుతున్నాం కదా, వాస్తవమే అడుగుతున్నాం. ఏంటంటే మొన్న 10 రోజుల క్రితం 2 బోట్లు తిరిగినాయి.
రెండు బోటు దిగలకల్లా మాకైతే ప్రాణాల మీదకి వచ్చేసినాయి. మాకు అసలు మేము అందరూ అల్లుడు తల్లడాను. తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది, కమిషనర్ గారు కూడా పంపించారు, కలెక్టర్ గారు పంపించారు మెసేజ్, ఏమని మీరేం పడవద్దు, బుడవేరు చెత్తని తీయటానికి లోపల ఉన్నటువంటి గడ్డిని తీయటానికి పంపించాము, మీరేం ఆధారపడవద్దు, మీరేం సంకోచించబకండి, మీరు భయపడబకండి అన్న తర్వాత మేము ఊపిరి పీల్చుకున్నాం. అంతేకాదండి మేము వాటికి బుడవేరు కోసం మేము ఈ సింగనగర్ మొత్తం పరిసర ప్రాంతాల్లో అందరూ పిల్లలు బాగుపడాలండి, అందరూ జనం అంతా సురక్షగా ఉండాలంటే బుడవేరు శాశ్వత నివారణ కావాలి. నా పేరు కగ్గా సీతారామయ్య అండి. నేను ఇక్కడ భగీరథ కాలనీ అని పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటా ఏంటి. ఈ బుడవేరు ఎప్పటికప్పుడు వస్తుంది, అప్పటికప్పుడే మామూలుగా పరిష్కారాలు చేస్తున్నారు తప్ప దాని గురించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవట్లా. ఇప్పుడు స్టేజ్ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టారు కదా, దీంట్లో చాలామంది పెద్దలు వాళ్ళ అనుభవంలో వాళ్ళు అన్నీ చెప్పారు. కానీ జనాలకి భయం పోగొడతలా. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే జనాలకి ఏంటంటే ఇప్పుడు అదిగో వస్తుంది వరద అనేపాటికి, ఇప్పుడు మొన్న వచ్చింది మామూలుగా రాలా, ఇంటికి 25,000 ఇచ్చారు, లాభం ఏముంది? ఇప్పుడు ఒక ఇంట్లో 3 లక్షలు 2 లక్షలు నష్టాలు జరిగినాయి, నువ్వు 25,000 ఇస్తే ఎందుకు పనికి వస్తున్నాయి? ఆ 25,000 చొప్పున ఇప్పుడు ఇచ్చిన కనీసం ఈ ఏరియాలో మునిగిపోయిన ఇంటికి 25,000 చొప్పున వేస్తే ఎన్ని కోట్లు అయినాయో, వాటికి ఇంకొంచెం డబ్బులు వేసైనా సరే పరిష్కారం, శాశ్వత పరిష్కారం చేస్తే రానున్న రోజుల్లో కూడా ఈ ఏరియా బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది అని నా నమ్మకం. నా పేరు మెండం జోనథాన్ రిచర్డ్. నేను ఈ ప్రాంతంలో 21 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎన్నో మార్లు వరదలు వచ్చినాయి, కానీ 2024 సెప్టెంబర్ 1 ఆదివారం రోజు ఉదయం వచ్చిన వరద చాలా నష్టాన్ని, నాశనాన్ని ప్రజలకు కలుగు చేసింది. ఈ సింగనగర ప్రాంతం అనేది శాశ్వతంగా ఉండే ప్రాంతం. ఈ బుడమేరు ముంపు కూడా శాశ్వతంగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని కొన్ని లక్షల మంది ఉంటున్నారు. ఈ వరద అనేది కూడా ఏదో ఒక 4 నెలలు వర్షాకాలం, ఒక 5 నెలలు వర్షాకాలము వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనే పద్ధతి కాదు. ఎవరైనా ఒక గృహాన్ని లేకపోతే ఒక సముదాయాన్ని నిర్మిస్తున్నారంటే శాశ్వతమైన దానికి ప్లానింగ్తో చేస్తారు. దీనిని ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ వరద నివారణకు శాశ్వతమైన పరిష్కారాన్ని వారు కంపల్సరీగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మొన్న ప్రాణ నష్టము, ఎంతోమంది చనిపోయారు, గేదెలు పోయినాయి, పక్షులు జంతువులు పోయినాయి, మనుషులు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని ప్రాణాలు చేతపట్టుకొని పోయారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో మన సింగనగరానికి ఒక హెచ్చరిక, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం వచ్చిన వరద ఒక హెచ్చరిక లాంటిది. కానీ ఈసారి వచ్చేది మటుకి ఒక ఉప్పెనలా వస్తుంది, దాన్ని ఆపడం ఎవరు తరం కాదు. కనుక దీనికి శాశ్వతమైన పరిష్కారము అనేది ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వము, అది కూడా మీరు లేకపోతే మీరు కొంత వేసుకొని ఇక్కడ ప్రజలకు కాన్ఫరెన్సేషన్ కింద ఇంటికి 500,000 రూపాయలు వేసుకొని శాశ్వతమైన పరిష్కారం కూడా దీనికి కనుగొనడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలి. దీని విషయంలో శాశ్వతమైన పరిష్కారం లేకపోతే ఎంతమంది పాలకులు వచ్చినా, ప్రభుత్వాలు వచ్చినా ప్రజల బాధ్యత తీసుకోకపోతే అది నిరర్ధకమైన నష్టాన్ని, నాశనాన్ని ప్రతి సంవత్సరం ఎదుర్కోవాల్సిందే. కనుక దీనికి శాశ్వతమైన పరిష్కారం, అసలు దీన్ని ఇందాక సిపిఎం నాయకులు బాబురావు గారు చెప్పారు, శాశ్వతమైన పరిష్కారం. అసలు ఈ సిటీలోకి ప్రవేశం లేకుండా దీన్ని సిటీ అవుట్స్కట్గా కొల్లేరు మీదుగా సముద్రంలో కలిపడానికి దానికి ఎంతైనా ఖర్చు చేస్తే అది ప్రజలకు, ఈ ప్రాంతానికి ఇదవుతుంది. ఇక్కడ నూజివీడు దాకా ఇటు ఇండస్ట్రియల్ ఏరియాలు పెట్టుకోవటానికి మంచి నేల ఇది. నున్న దాటిని కానించి మంచి నేల అది.
ఇటు డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నది అండి. రియల్ ఎస్టేట్కి మంచి అనువైన ప్రదేశం. దీనివలన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇక్కడ ఉండి నివసించడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. కనుక ప్రభుత్వం ప్రజలు ఏకమై ఏంటి ఒక కుటుంబంగా లేకపోతే మనందరం ఒకటనే విధానంలో శాశ్వతమైన పరిష్కారము మనం చేయడానికి మనము నిలబడి దాని మీద ఫోకస్ చేస్తే ఇది సక్సెస్ చేయగలరు. రాబోయే కొన్ని వందల సంవత్సరాలకు ఇక్కడ ప్రజలకు ముప్పు లేకుండా సురక్షితంగా బ్రతకగలరు, జీవించగలరు.